హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చా. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటే ఆయన సినిమాలు, ఆయన స్టోరీలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్ని తీసుకొని దానికి కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోకిరి సినిమా. పోకిరి సినిమాలో ఏంటి, ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, హై క్యాడర్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు రౌడీలతో కలిసి రౌడీలాగా బిహేవ్ చేస్తా. అది అంటే సబ్జెక్టే కంప్లీట్ వాళ్ళని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత టెంపర్ తీసుకోండి, మన జూనియర్ ఎన్టీఆర్ది. వాళ్ళలో కలిసిపోయి లాస్ట్‌కి నేనే దాంట్లో పార్టిసిపేట్ చేసా కేసులో అని చెప్పి చెప్తాడనమాట చివరికి. అంటే సడన్‌గా మారిపోతాడు. ఒక హీరో విలన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఆయన సినిమాల్లో. కానీ ఫైనల్‌గా తీసుకొచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉంటుందో వండర్ఫుల్ ఉంటుందన్నమాట. మీరు ఎన్ని సినిమాలు చూసుకోండి పూరి జగన్నాథ్‌వి, సూపర్ ఉంటాయి. ఆ స్టోరీలు కానీ, ఆ డిఫరెంట్ యాంగిల్, హీరోని ఒక సేమ్ అందరూ చూపించిన విధంగా చూపించాడనమాట. అలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక 2 ఫ్లాపులు రీసెంట్‌గా అయితే 'ఇస్మార్ట్ శంకర్ 2' ఫ్లాప్ వచ్చింది. తర్వాత 'లైగర్' ఫ్లాప్ వచ్చింది. కానీ అందరు ఇండస్ట్రీలో బయట ఏమనుకున్నారంటే, అబ్బా ఫ్లాపులు వచ్చినాయి కదా, ఇంకా పూరి జగన్నాథ్ ఇంకేం సినిమాలు తీస్తా అది ఇది అనుకున్నారు. కానీ బట్ ఇప్పటికీ పెద్ద స్టార్ హీరోలు పూరి జగన్నాథ్ కనుక ఒక స్క్రిప్ట్‌తో వస్తే నేను చేస్తా, నో అని చెప్పేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పేసి మొత్తానికి ఇండస్ట్రీలో న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. ఎందుకు అంటే ఆయన స్టోరీలు అట్లుంటాయి, ఆయన వే ఆఫ్ టేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆయన ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఆయన మంచి మంచి ఇవి కూడా వీడియోలు మెసేజ్లు కూడా పెడుతుంటాడు అనమాట. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్. ఆ థింకింగ్ కానీ అది కానీ సొసైటీకి పనికొచ్చేటువంటి సినిమాలు చేస్తుంటాడు అనమాట. సో అయితే ఇప్పుడు ఏంటంటే ప్రజెంటు స్లమ్ డాగ్, విజయ్ సేతుపతి తోటి స్లమ్ డాగ్ షూటింగ్ అయితే ప్రస్తుతానికి అది నడుస్తుంది. అది నడుస్తుండగానే నెక్స్ట్ సినిమాలు ప్లాన్ అయిపోయినాయి అంట. ప్రస్తుతానికి వస్తున్నటువంటి మీడియా కథనాలు, సోషల్ మీడియాలో న్యూస్ ఏంటి అంటే, నెక్స్ట్ ఒక మంచి పవర్ఫుల్ స్టోరీ. హీరో ఎవరో ఊహించారా? మీరు నేను చెప్పే కన్నా ముందే ఊహిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సరే, ఇప్పుడైతే నేనైతే చెప్పేస్తా. పవర్ఫుల్ హీరో సూర్యతోటి చేస్తున్నాడని చెప్పేసి ఊహాగానాలు అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ సూర్య ఒప్పుకున్నాడు, సబ్జెక్ట్ బాగుంది, లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లమ్ డాగ్ రిలీజ్ అయిన తర్వాత దాని షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పని కూడా అంటున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాక్టర్, ఆయన పూరి జగన్నాథ్ పవర్ఫుల్ డైరెక్టర్. వీళ్ళిద్దరు సినిమా ఇంకా సూపరు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు సూర్యతోటి అని చెప్పి ఊహాగానాలు. తర్వాత ఇంకొక ఈ పవర్ఫుల్ స్టోరీ తోటి ఇంకొక వన్ ఆఫ్ ద పెద్ద స్టార్ హీరో తోటి లాక్ అయింది అని కూడా ప్రస్తుతానికి న్యూస్ అయితే వినికిడి. బట్ ఆ స్టార్ హీరో ఎవరు ఏంటనేది ఇంకా డీటెయిల్స్ అయితే బయటకు రాలేదులే. కానీ ప్రస్తుతానికి మాత్రం ఫ్లాపులు ఉన్న డైరెక్టర్గా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి డైరెక్టర్గా మన పూరి జగన్నాథ్ మళ్ళీ 3-4 సబ్జెక్టులు లాక్ చేసుకున్నాడని చెప్పి ఇండస్ట్రీలో న్యూస్ అయితే బీభత్సంగా చక్కర్లు కొడుతుంది. బట్ ఏది ఏమైనా కానీ 1-2 ఫ్లాపులు వచ్చినంత మాత్రం నష్టమేం లేదని పూరి జగన్నాథ్ సబ్జెక్టులు మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే ఒక్కానొక రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా అసలు ఎక్కడ కూడా ఏ ఒక్క సబ్జెక్ట్కి మ్యాచ్ కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట పూరి జగన్నాథ్ గారు. కొంతమంది హీరోలకే లైఫ్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. ఓకే, ఆ హీరో ఈ హీరో అని ఏ పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఎవరైనా సరే వాళ్ళకి తగ్గ సబ్జెక్ట్ డిజైన్ చేస్తారు. అది గ్రేట్నెస్ ఆ డైరెక్టర్ది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వెయిట్ చేద్దాం. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవడానికి కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం స్లమ్ డాగ్ విజయ్ సేతుపతిది సక్సెస్ అవ్వాలి, మంచిగా రిలీజ్ అయ్యి బాగా ఆడాలి అని చెప్పి కోరుకుందాం. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.